ఎంతో టేస్టీ చామగడ్డ పులుసు రెడీ. చామగడ్డలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని చామగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 2 విజిల్లు పెట్టి ఉడికించుకుందాం. ఇలా చామగడ్డలన్నీ నీళ్ళు వడగట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, కొద్దిగంత శనగపప్పు, ఆనియన్, కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత పసుపు, ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నం కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి వేయలేదు కదా, కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగంత ధనియాల పొడి, ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. మనకు కావాల్సినంత చింతపండు పులుపు చామగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క, ఇలా కొద్దిగా ఉడికేటప్పుడు నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి. ఈ నువ్వులు వేయించిన పొడి ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు సాల్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎంతో టేస్టీ చామగడ్డ పులుసు రెడీ.